లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల ఆల్మోస్ట్ 300 రన్స్ అయితే వస్తున్నాయి. సో దీనిపైన చాలా బౌలర్స్ అయితే స్పందించారు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తీసేయాలని. సో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఏం చేసిందంటే క్యాప్టెన్స్ తో మీటింగ్ పెట్టి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అలాగే కొనసాగిస్తూ బౌలర్స్ కోసం కొత్తగా కొన్ని రూల్స్ అయితే తెచ్చిళ్ళు. సో ఆ రూల్స్ ఏందో చూసుకుంటే మాత్రం బౌలర్స్ అయితే ఇప్పటి నుంచి సెలవు అయితే అప్లై చేయొచ్చు బాల్స్ పైన. సో కోవిడ్ రూల్స్ వల్ల సెలవు అయితే అప్లై చేయడం బ్యాన్ చేసిళ్ళు. సో దీని వల్ల రివర్స్ స్వింగ్ కూడా హెల్ప్ అవుద్ది బౌలర్స్ కి, ముఖ్యంగా పేస్ బౌలర్స్ కి. అలాగే సెకండ్ రూల్ చూసుకుంటే సెకండ్ న్యూ బాల్. సో సెకండ్ న్యూ బాల్ అయితే తీసుకోవచ్చు సెకండ్ ఇన్నింగ్స్ లో నైట్ మ్యాచెస్ లో ఉండి. సో దీన్ని అయితే డైరెక్ట్ ఇయ్యరు, ఎంపైర్స్ అయితే చెక్ చేస్తారు. ఎక్కువ డ్యూ ఉంటే మాత్రం సెకండ్ న్యూ బాల్ అయితే ఇస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐపీఎల్ 2024 లో సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ లాస్ట్ లీగ్ మ్యాచ్ లో అయితే ధోని అవుట్ ఆఫ్ ది పార్క్ 6 కొట్టిన తర్వాత బాల్ అయితే చేంజ్ చేస్తారు. సో అప్పుడు డ్యూ లేని బాల్ రావడంతో జస్దయాల్ అయితే మంచి గ్రిప్ చేసి ఒక స్లోవర్ వన్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తాడు. దానివల్ల ధోని అయితే అవుట్ అవుతాడు, ఆర్సీబీ అయితే ప్లే ఆఫ్స్ కి వెళ్ళిపోద్ది. లైక్ అలాంటి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. టోటల్ గా న్యూ బాల్ ఇవ్వకుండా కొంచెం వాడిన బాల్ డ్యూ లేని బాల్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు బౌలర్స్ కి, ముఖ్యంగా స్పిన్నర్స్ అయితే మంచిగా గ్రిప్ చేయొచ్చు. ఆఫ్టర్ 11th ఓవర్ తర్వాత అయితే ఇస్తారు ఈ బాల్. ఇక వైడ్ నో బాల్స్ డెసిషన్స్ అయితే చాలా సార్లు రాంగ్ వెళ్లే అవకాశం ఉంది. సో ఇప్పుడైతే ఏఐని టెక్నాలజీ అనేది వాడైతే వైడ్లు నో బాల్ అయితే చెక్ చేస్తారట. సో ఇది కూడా కొంచెం మంచి డెసిషన్ గా చెప్పుకోవచ్చు, పర్ఫెక్ట్ డెసిషన్ రావడానికి. సో ఈ ఐపీఎల్ న్యూ రూల్స్ పై మీరేమనుకుంటారో కింద కామెంట్ లో చెప్పండి. అలాగే ఇన్స్టాలో మన పేజ్ ని ఫాలో అయిపోండి, యూట్యూబ్ లో మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.